భూమి మీద ఉన్నవారు నా దగ్గరకు రావాలి. భూమి మీద ఉన్నవే కానీ ఇవన్నీ యేసుక్రీస్తు నందు సమకూర్చాలి అని తనలో తాను నిర్ణయించుకున్నాడు. అంటే ఈ జగత్తు పునాది వేయబడక ముందు, ఎవరు పుట్టక ముందు దేవుడు ముందుగా మనలను నిర్ణయించుకొని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ దేవుడు నిర్ణయం ప్రకారంగా దేవుడు ఈ ప్రకృతిని కలిగించాడు, దేవదూతలను కలిగించాడు, ఆదామమ్మలను కలిగించాడు. దేవుని సంకల్పానుసారంగా అంతా జరుగుతుంది. కానీ మానవులు తప్పు చేయకముందే ఈ మానవులందరూ తప్పు చేస్తారని తెలుసు. ఈ సృష్టిని నాశనం చేస్తారనే సంగతి తెలుసు. దేవుని దగ్గరకు రావలసిన, దేవునితో ఉండవలసినటువంటి ఈ మానవులు తనకు దూరమైపోతారు అనే సంగతి కూడా తెలుసు. ఎందుకంటే ఆదామవ్వలతో ఉన్నటువంటి, ఆదామవ్వలతో డైరెక్ట్గా మాట్లాడుకోవలసినటువంటి దేవుడు వాళ్ళు దేవుని మాట వినకపోవటం వల్ల ఆ దేవుని మాటలు కూడా వినని పరిస్థితి అయిపోయింది.